ఆటితో పాటుగా ఇప్పుడు చేస్తున్నటువంటి న్యూ ట్రెండ్ అంతా వాళ్ళ ఈ గురుత్వాన్ని నేను స్వీకరించుకునండి వాళ్ళకి శిష్యత్వాన్ని నేను ఆపాదించి నేను కంటిన్యూ చేస్తూ వెళ్ళానండి. అంచేత ఇప్పుడు నేను ఏ సినిమా చూసినా చాలా బాగుంటే మాత్రం అందులో కొంత నేర్చేసుకుంటాను నేను. అవును, ఇలా మనం ఎందుకు చేయకూడదు అలాగని. అంటే మీరు తీసిన మొదటి సినిమా నుంచి కొంచెం కొత్త కొబ్బరి బొండంలో ఆయన లావుగా ఉండటం అవునండి. అది విచిత్రంగా. మీరు కొబ్బరి బొండం ఫస్ట్ మన ఇద్దరు మీటింగ్ గుర్తుందా మీకు? లేదండి, నాకు గుర్తుంది. నేను పద్మాలయ స్టూడియోలో కూర్చుని ఉంటే మీరు దివాకర్ బాబు గారు ఒక పెద్ద టేప్ రికార్డర్ ఒకటి పట్టుకుని కృష్ణ గారికి పాటలు వినిపిస్తానికి వచ్చారు. అక్కడికి వచ్చి నేను బయట ఉంటే నాకు బయట కనపడగానే దివాకర్ బాబు అంతకుముందు నాకు పనిచేసినాడు కదా, ఆయన గబగబా కూర్చోబెట్టి కృష్ణారెడ్డి గారు ఈయన భరద్వాజని పరిచయం చేసి మన ఇద్దరికి పాటలన్నీ వినిపించారు. పాటలు నాకు బాగున్నాయి పాటలు అంటే అప్పుడు మీరు చాలా ఉత్సాహంగా ఉన్నారు కుర్రాళ్ళు. నేను మ్యూజిక్ ఏంటి డాన్స్ కూడా చేస్తాను, డాన్స్ కూడా నేనే చేస్తానంటే కసున్నాడు జీవితంలో పగున్నాడు ఎవడైనా సరే అలాగే ఉత్సాహంగా ఉంటాడండి. నేను కోపడ్డా, సినిమా మ్యూజిక్ చేసి ఎట్టగట్ట నువ్వు డాన్స్ చేస్తానటువంటి పిచ్చి పిచ్చి అసలు వేయొద్దు, డాన్స్ మాస్టర్ని పెట్టుకోండి, సినిమా డాన్స్ వేరు అది ఇదని నా తెలివితేటలన్నీ అక్కడ ఉపయోగించారు. అప్పుడు ఆయన డైరెక్టర్ వేరు ఆ సినిమాకి, వేరే కొబ్బరి బొండం డైరెక్టర్. కొబ్బరి బొండం ఏమో వేరే డైరెక్టర్ కాటరగడ్డ రవితేజ చేశారు. సో ఆ తర్వాత మీరు ఇక మాకు అందుబాటులో లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు. అంటే డిఫరెంట్ ఫిలిం అంటే ఎక్కడికక్కడ ఒక రకమైన డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. ఇప్పుడు మామూలు సినిమాలు కాదు, మీ మావచూరు కానీ లేకపోతే ఆ పేర్లు గుర్తు రావాలంటే ఇప్పుడు కష్టంగానే. ఎవ్రీ ఫిలిం ఈజ్ ఎ డిఫరెంట్ ఫిలిం. ఆహ్వానం, శుభలగ్నం అన్ని మంచి సినిమాలు, అన్ని మంచి సినిమాలు, పైగా ఎక్కడ అశ్లీలం లేకుండా అన్ని బాగుండి ఎంజాయ్ చేస్తూ లాంటి కామెడీ చేసినప్పటికి కూడా ఫ్యామిలీ అన్నారండి. అద్భుతమైన సినిమాలు వినోదం చేసిన తర్వాత మీరు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఎవరి ఇది మీరు చేశారు కాబట్టి సూపర్ డూపర్ హిట్ అయింది అని చెప్పారు, మీరు అభినందించారు. అద్భుతం. అంటే సినిమాలు అంటే వినోదం యాక్చువల్గా మీరు చేసే సినిమా లాంటి సినిమా లాగా లేదు. అంటే నేను ఏ సినిమాని కూడా ఇంకొక సినిమా లాగా మాత్రం నేను ఎప్పుడు చేయనండి. మళ్ళీ మార్చేస్తూ ఉంటాను. అంటే వినోదం లాంటి సినిమా చేసి తర్వాత మావి చిగురు లాంటి ఏడుపు సినిమా చేశానండి. జనం తిట్టుకుంటూనే శభాస్ అన్నారు. ఒరే కృష్ణారెడ్డి, నువ్వు నమ్మిస్తావు అనుకుంటే ఎంత ఏడిపించేసేట బాబోయ్ అలాగని. నాకు ఇప్పటికీ కూడా నా చెవిలో అవి మోగుతూనే ఉంటాయండి ఆ మాటలు. మీరు మొదట్లో ఎక్కువ సినిమాలు రాజేంద్ర ప్రసాద్ గారితో తీశారు కదా, తర్వాత మధ్యలో ఆలీ గారికి వచ్చేసారేంటి? తర్వాత ఆలియే కదా రాజేంద్ర ప్రసాద్ తర్వాత. ఆలీ ఈజ్ ఏ కేపబుల్ అంటే ఏంటంటే అతను అప్పుడు చిన్న చిన్న వేషాలు వేసేవాడు అండి. నా దగ్గర కూడా చిన్న వేషాలు వేశాడు. మాయిలోడ్లో చిన్న వేషం వేశాడు, నెంబర్ 1లో చిన్న వేషం వేశాడు. వేసిన తర్వాత అప్పుడు ఈ కుర్రాడి దగ్గర ఏదో ఒక ప్రత్యేకమైన క్యాలిబర్ ఉంది అన్నటువంటి ఫీల్ తోటే నేను ఆలీని సెలెక్ట్ చేసుకున్నానండి. చేసుకున్నాను, చేసేయగలిగాను. అదేమో సెన్సేషనల్ హిట్ అయిపోయింది. సూపర్ సెన్సేషనల్. 1 year ఆడింది. అద్భుతం. అంటే మ్యూజిక్ ఇప్పుడు మీరు అట్లా మ్యూజిక్ నేర్చుకున్నారా లేకపోతే ఆటోమేటిక్గా అసలు ఇన్బిల్ట్ సంగీతం, ఇన్బిల్ట్ రైటింగ్ వచ్చేసినాయి? లేదండి, అంటే ఒకటండి, మ్యూజిక్ అనేటటువంటిది మనం నేర్చుకుంటే వచ్చేది కాదు. ఎందుకంటే నాకు ముఖ్యంగా మ్యూజిక్ విషయంలో గురువు గారు కృష్ణ గారు అంటే కృష్ణ చక్రాల్లో కృష్ణ చనిపోయారు ఆయన. కృష్ణ గారు అండి. కృష్ణ గారు నాకు ఒక రోజు ఏం చేశారంటే, నా దగ్గరికి వచ్చి, ఏమండి మీకు తెలుసో తెలీదో మీ దగ్గర మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు అలాగని. ఎందుకనంటే ఆయన నేను కలిపి అంతకుముందు ఒక డబ్బింగ్ సినిమాకి పనిచేసినప్పుడు నేను మ్యూజిక్ చెప్పడం చూశాడు ఆయన. మీకు ఆయన సర్ప్రైజింగ్గా చూస్తూనే ఆఖరికి నన్నే ఫాలో అయ్యారు వాళ్ళందరూ. దర్యాప్తు అనేటటువంటి సినిమా అది. ఫాలో అయిన వీళ్ళు ఆయన నా దగ్గరికి వచ్చారండి. వచ్చి, ఏమండి నేను ఆల్రెడీ చూశాను మీ దగ్గర ఒక చిన్న కెపాసిటీ ఒకటి ఉంది, సేమ్ ఇదే కెపాసిటీ మన చక్రవర్తి గారి దగ్గర కూడా ఉంది అని చెప్పి ఆ విషయం చెప్పాడండి. ఇప్పుడు మీకు అంటే నాకేమొస్తుందండి, నాకేమి నోట్స్ రాదు, నాకేమి రాదు కదా, రాయడు రాదు,
మ్యూజిక్ గురించి నాకు ఆఖరికి స్వరం కూడా నిలబడదు, ఉమ్, నిలబెట్టలేను. ఇన్ని మైనస్లు నాకు ఉన్నప్పుడు నేను ఎలా చేయగలుగుతాను? ఉమ్, లేదు, మీరు ఎలా చేయగలరో నేను చెప్తాను ఉమ్, అని చెప్పండి, మీకు ఎందుకు, నేను పెట్టట్టు కూర్చుని నేను మిమ్మల్ని కరెక్ట్ చేస్తాను నేను ఉమ్, అని చెప్పాను నేను. ఉమ్, సరే అని సరే కూర్చుందాం అనుకుని కూర్చున్నానండి. ఉమ్, అది కొబ్బరి బొండానికి కూర్చుంటే ఒక్కొక్కటి అద్భుతాలు వస్తున్నాయండి. ఉమ్, ఉమ్, అది ఆయన కృష్ణ గారి ప్రతిభ అది. ఉమ్, సో అద్భుతాలన్నీ వస్తుంటే ఇవన్నీ కలిపండి, అసలు ఒక సినిమాకి సంబంధించిన సంగీతం కంప్లీట్ అయిపోయిందండి. ఓ, ఎందుకంటే ఆయన ఏం చేసామంటే, నేను ఏదో మీరు ఏదో అనండి సార్ అనేవాడు. ఏదో అన్నాను అనుకోండి, ఇది కొత్తగా ఉందని రాసేవాడు, ఇది కొత్తగా ఉందని రాసేవాడు. ఇట్లా వరుసగా రాసేసరికి ఏమండి ఇప్పుడు ఇందులో ఇది పల్లవి చేసుకోవచ్చు, చరణం చేసుకోవచ్చు అని. ఉమ్, ఇప్పుడంటే నాకు అలవాటు అయిపోయింది అనుకోండి, కానీ ఒక 2-3 సినిమాల వరకు ఆయనే చేశారండి. ఓకే ఓకే ఓకే. అప్పుడు ఎమ్మెల్యేల వరకు ఆయనే చేశారు. ఎమ్మెల్యేల వరకు ఆయన చేశారు. ఎమ్మెల్యేల ట్యూన్స్ కంపోజింగ్ అంతా కూడా ఆయన చేశారండి. ఓ, సూపర్. ఆ తర్వాత రికార్డింగ్ ఒకటి చేయలేదు, అది ఉమ్, ఆయన చనిపోయాడు ఆయన. అవును. ఇంకా తర్వాత నాకు కూడా కొంచెం ఏదో దేవుడి వల్ల కాస్త పట్టు వచ్చింది. నిజానికి ఆయన తయారు చేసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్